జూలై 1 నుండి 4వ తేదీ వరకు కర్నూలులో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లుగా సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందిల నాసర్జీ తెలిపారు. ఈ శిక్షణ తరగతిలో విద్యారంగ సమస్యలపై చర్చిస్తామని వివరించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలులో జరిగే శిక్షణ తరగతులకు సంబంధించిన పోస్టును విడుదల చేశారు. అనంతరం ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందిల నాజర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో 4500 పాఠశాలలు మూతపడ్డాయని, తాము అధికారంలోకి వస్తే వాటిని తెరిపిస్తామని ప్రకటించిన కూటమి నేతలు ఈ విషయాన్ని విస్మరించారని మండిపడ్డారు. 1,00,000 మంది డ్రాప్అవుట్స్ ను తిరిగి బడిబాట పట్టించే చర్యలు చేపట్టకపోవడం విచారకరమని అన్నారు. మూతబడిన 4500 పాఠశాల పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లీకేజీ ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా చేశారు. నీట్ రద్దు కారణంగా మన రాష్ట్రానికి చెందిన 55,000 మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిని అన్న సంగతి కూడా మర్చిపోయారని విమర్శించారు. తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. బందిల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జూలై 1 నుంచి 4వ తేదీ వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ని కర్నూలు నగరం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ వర్క్షాప్కి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి క్లాసులు బోధించడానికి వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, మేధావులు రానున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర నిర్వహించి అధికారంలోకి రాకముందు ప్రతి నియోజకవర్గం తిరిగి నేను అధికారంలోకి వస్తే 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదలని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. కానీ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కేవలం 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు ప్రకటించి డబ్బులు మాత్రం విడుదల చేయడం లేదు. ఇటీవల ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీన ఈ రాష్ట్ర విద్యార్థులకి శుభవార్త అని చెప్పని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 1,200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ బకాయిలు విడుదలని చెప్పని జీవో ప్రకటించారు. జీవోగానే ఉంది తప్ప ఇంతవరకు 1,200 కోట్ల రూపాయల బకాయిలు విడుదల కాలేదు. కేవలం 630 కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేసి ఈ ప్రభుత్వం చేతులుపుకుంటా ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అయా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో ఇప్పటికే చదివిన చదువుకి సర్టిఫికేట్లు చేతికి రాక మీ ప్రభుత్వం రియంబర్స్మెంట్ విడుదల కాక 10 లక్షల మంది విద్యార్థులు పైగా రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు స్విగ్గీలో కానివ్వండి, జొమాటోలో కానివ్వండి, ర్యాపిడోలో కానివ్వండి పనిచేసే ప్రతి ఒక్క విద్యార్థి గ్రాడ్యుయేటే. రియంబర్స్మెంట్ విడుదల కాక ఈరోజు వారు పనిచేసే పరిస్థితి రాష్ట్రం నెలకొంటా ఉంది. నిన్న రోజు చూసాం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఉన్నతాధికారులతో, డిఈఓలతో సమావేశం నిర్వహించారు. ఈరోజు ఈనాడు పత్రిక కానివ్వండి, ఇతర పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. దాదాపు ఈ రాష్ట్రంలో గత అకాడమిక్ ఇయర్లో 1,00,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్ అయ్యారని చెప్పని ప్రకటించారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ అడుగుతూ ఉన్నాం, గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా విద్యార్థుల సంఖ్య పెరగడం జరిగింది. ఆనాడు నాడు నేడు పథకం వల్ల అనేక మంది ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి పూర్తిగా విద్యార్థినులు లక్షల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం తల్లికి వందనం ఒకటి ప్రకటించి నాడు నేడు పథకాన్ని మర్చిపోయి ఈరోజు విద్యార్థులకు పాఠశాల అభివృద్ధి చేయకపోవడం వల్ల పూర్తిగా విద్యార్థులు డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి నెలకొంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం విద్యార్థులను, విద్యార్థి హక్కులను తాకట్టు పెట్టే విధంగా, యూనివర్సిటీ హక్కులను కాలరాసే విధంగా వికసిత భారత్ విజ్ఞాన పరిషత్ అంటూ విబిఎస్ఎన్ తీసుకొని వస్తూ ఉంది. అందువల్ల ఇలాంటి కేంద్రీకరణను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుట్టడం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కదిలించే దిశగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఈ శిక్షణా తరగతులకు విద్యార్థులు, అదేవిధంగా యూనివర్సిటీల మేధావులు రానున్నారు.
కాబట్టి ఈ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఇక్కడ లీకేజ్ ప్రభుత్వం వల్ల మన రాష్ట్రంలో 58,000 మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ యొక్క ఆశల్ని నిర్వీర్యం చేసే పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తుంది. కానీ ఏమాత్రం విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి అన్యాయం జరిగిందని ఏమాత్రం నోరు తెరవడు. కానీ ఇంకొకరికి ఏమైనా జరిగినా, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగినా మొత్తం వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నాడని చెప్పి ఏమాత్రం ఆయన గుర్తుందో లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ఆయన గుర్తు చేస్తున్నాం. అయ్యా నారా లోకేష్ గారు, మీరు ఒక విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారని మర్చిపోతున్నారు. కావున మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏం జరుగుతుంది, వారు నష్టపోతున్నారా, వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామా, మూతపడినటువంటి 4,000 పాఠశాలని పునఃప్రారంభిస్తామన్నాం. అది గుర్తుందా? అదేవిధంగా ఏ రోజు చూసినా ప్రతిరోజు ఎక్కడ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నా, విద్యార్థులు ప్రశ్నిస్తున్నా మాకు ఫీజు బకాయిలు విడుదల చేయండి, మా సర్టిఫికేట్లు మేము తెచ్చుకుంటాం, మేము ఉపాధి పొందుతామని చెప్పినా ఎక్కడ కూడా ఆ సందర్భానికి ఆయన మాటలు చెప్పి తప్పించుకున్నాడు, ప్రకటనలు చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల కాలం చెల్లుతున్నప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిల్ని ₹1 అంటే ₹1 కూడా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు.